కొంతమంది మేధావులు మొదటి నుంచి ఊహిస్తున్నట్లుగా మళ్ళీ టీడీపీకి ఇక్కడ, ఎందుకంటే టీడీపీ దాదాపు ప్యాకప్ అయిన పరిస్థితి తెలంగాణలో ఉండే, అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ టీడీపీని రివైవ్ చేసే పని ఏదన్నా పెట్టుకున్నారేమో, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడేమో అన్న అనుమానం ఏదైతే మొదటి నుంచి వస్తుందో అది ఇప్పుడు కొంచెం నిజమవుతున్నట్లుగా కనపడుతుంది. సో ఇప్పుడు టీడీపీ, పవన్ కళ్యాణ్, సో జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి మళ్ళీ రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈ అడావుడి జరుగుతుందా? లేదంటే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో సెటిలర్ల ఓట్లు కావాలి కనుక వాటి కోసం రేవంత్ రెడ్డి వన్ సైడ్గా వెళ్ళి మాట్లాడుతున్నారా? ఈ రెండు యాంగిల్స్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. విగ్రహాల వల్ల ఓట్లు వస్తాయా లేదంటే దానికి ఎవరు ఇప్పటివరకు పరిశోధన చేసి చెప్పింది లేదు. కానీ విగ్రహాల చుట్టూ రాజకీయం మాత్రం జరుగుతూనే ఉంది. ఇదే ఎన్టీఆర్ విగ్రహాలు ఖమ్మం జిల్లాలో చాలా పెట్టారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో దాని ద్వారానే ఓట్లు వచ్చి అధికారం మారిపోతుందంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 300 డివిజన్లుగా మారి 3 కార్పొరేషన్లుగా మారిన గ్రేటర్ హైదరాబాద్లో దాన్ని దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీలు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా చెప్పింది కదా, జూబ్లీహిల్స్లో గెలిస్తే ఎన్టీఆర్ విగ్రహాన్ని మేమే పెడతామని. సో ఇప్పుడు ఈ అమీర్పేట లేదంటే కూకట్పల్లి కొన్ని ఏరియాలు ఆ సెటిలర్ల సొత్తు కింద, లేదంటే ఎన్టీఆర్ ఆ కొన్ని కులాలకు ఆ పార్టీకి మాత్రమే చెందినవాడుగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుందో దాన్ని ఇక్కడున్న పార్టీలలో ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత దాన్ని రాజకీయంగా ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి హామీలు ఇచ్చింది. నిజంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిచింటే కూడా అదే విగ్రహం అక్కడే కేటీఆర్ వచ్చి ప్రారంభించేవాడేమో, అంతమించి తేడా ఏముంటుంది. సో అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విగ్రహం చుట్టూ రాజకీయాలను తిప్పుతూనే మరోవైపు ప్రొఫెసర్ చుట్టూ రాజకీయాలని 2 రాష్ట్రాల మధ్య సమస్య కింద తీసుకొస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్న నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన లేదా ఇక్కడ పెట్టిన అక్కడ పార్టీ, అక్కడ అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులు కానీ, వీరందరూ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిలో దుర్భాషలాడటం, బూతులు మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా సహించలేని వ్యవహారం. దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు జోక్యం చేసుకొని సెట్ చేయాలి. ఎందుకంటే ఇది తారాస్థాయికి పోయి ఇప్పుడు భౌతికంగా ఒకరికొకరు ఎదురు పడితే ఎలా ఉంటారో అనే పరిస్థితికి దీన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉండే తెలంగాణ జనసేన నాయకులకు కూడా నేను చెప్పేది ఒకటేంటంటే, సబ్జెక్టు మీద ఎంతసేపు మాట్లాడినా ఎవరైనా మాట్లాడవచ్చు. ఇక కేవలం నోరుంది కదా అని బూతులు మాట్లాడటానికే దిగుతూ పోతే కనుక ఎవరికి ఎంత భాష వస్తే వాళ్ళు అంత భాషలో మాట్లాడుతారు. అల్టిమేట్గా దీనివల్ల ప్రయోజనం ఏంది? ఈ నువ్వు అరే అంటే నేను ఒరే అంటం వల్ల ఏం ఒరుగుతుంది? ఆ పార్టీకి కానీ, ఆ సమాజానికి కానీ, ఆ ఇష్యూకి కానీ ఏదన్నా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందా? లేదు కదా.